రామరాజు గారు, చంటిబిడ్డ ఎక్కువ కాలం తల్లి లేకుండా ఉండడం అంత మంచిది కాదు. అమ్మఒడి వెచ్చదనం మాత్రమే బాబును ఆరోగ్యంగా ఉంచుతుంది. తల్లి లాలింపు మాత్రమే బాబును సంతోషంగా ఉంచుతుంది. వీలైనంత తొందరలో బాబుని కన్నఒడికి చేర్చాలి. అలాగే డాక్టర్. వెళ్ళొస్తాను రామరాజు గారు. ముట్టుకోమని మనకి మాటిచ్చి కాసేపు కూడా కాలే. అరే గా సంటోడికి పానం బాలేదని సాకు చెప్పి మళ్ళీ ఆడి దగ్గరికి చేరిపోయినరు. వీళ్ల వేషాలు చూస్తుంటే ముగ్గురులోనే బాబుకు సంబంధించిన దొంగ ఉన్నాడు అనిపిస్తోంది. లేదంటే బావగారు కొట్టాక కూడా సిగ్గు లేకుండా బాబుని ఎలా చూసుకుంటున్నారో చూడు. అసలు వీళ్ళు మనుషులైతేగా సిగ్గుపడ్డానికి, మాట మీద నిలబడ్డానికి. మీ మొగుళ్ళు మనుషులు కాబట్టి, మానవత్వం ఉంది కాబట్టే మాట తప్పిర్రు. ఏం వల్లుతున్నావన్నా నువ్వు? వీళ్ళు చేసేడు శకలకి మా గుండెల్లో ఎంత గుబులైతుందో నీకెరకనా? మాకు సంటోనికి దూరంగా ఉంటామని మాటిచ్చుడెందుకు? వాని పానం సరిగా లేదని మళ్ళీ ఎత్తుకుండేందుకు? అసలు తమకుండేటోళ్ళు చేసే పనులేనయ్యన్ని. ముగ్గురులో ఎవరో ఒకరు తండ్రి ఉంటారు కాబట్టి వీళ్ళిట్లా కథలు పడుతున్నారు. నువ్వు గమ్మునుండు, గమ్మునుండు. ఇంకొక్క ముచ్చట నీ నోట్లోకెళ్ళి వచ్చిందంటే చంపి పాతరేస్తా నిన్ను. ఏమనుకున్నావు? ఏందో అసలు అసలు ఏం మాయ రోగం పుట్టిందే నీకు? పెళ్ళైన కాడి నుంచి పిచ్చి పట్టిందని లెక్క చేస్తున్నావు. అసలు అసలు మీరు ఆడోలేనా? అన్నయ్య, ఏం సిల్లే? ఏంది మొత్తుకుంటున్నావు? గుస్సైతున్నావా నేననే మాటలకి? లేకపోతే ఏంటన్నయ్య? చెల్లెళ్ళ మమ్మల్ని అలాగేనా అనేది? ఇగో సెల్లెళ్ళు కాబట్టే ఇంతకంటే ఘోరమైన మాట అనలేకపోతున్నా. అరే గా బుడ్డోని కన్న నాయన మీ మొగుళ్ళలో ఉన్నారో వేరేటోళ్ళలో ఉన్నారో మీకు ఇరకలేదు, నాకు ఇరకలేదు. పైన నా దేవుడికి మాత్రమే ఇరుక. అరే ఏ తల్లి కన్న బిడ్డనో అబో శుభం తెలియని పసి పిల్లడు సెల్లవాడు. సాటి మనిషికే కాదు, ఏ పక్షికో ప్రాణికో కష్టం వస్తేనే అది చూసి తట్టుకోలేక కాసేపు మనం కింద మీద అవుతాం. అస్మంటిది అమ్మ కావాలి అని నోటితో చెప్పలేక ఏడుపుతో ఏకరవు పెడుతున్న ఆ బిడ్డని ప్రేమగా మీరే దగ్గర తీసుకోవాల్సింది పోయి, అరే అన్ని సున్నికే వీల్లేదని మీ మొగుళ్ళ మీద పంతం పడుతున్నారు అంటే అసలు అసలు మీరు మనుషులనా? మీకు దమాకున్నదా, మనసున్నదా? చూడండమ్మా, మాతృత్వం అంటే కన్న బిడ్డ మీద మాత్రమే మమకారం చూపించేది కాదు. సాటి బిడ్డ ఎవరైనా సరే ప్రేమగా గుండెకి హత్తుకునేది. మీ మొగుళ్ళలో ఎవరైనా గల్లత్ చేసిండ్రని మీకు ఎరుకైతే గప్పుడు గప్పుడు చూడొచ్చు. మీరిట్లా చేసుడైతే మంచి ముచ్చట కాదు సిల్లే. మీరు గిట్లనే ఉంటారో, ఆడదాని లెక్క కనీసం మనిషి లెక్కన మారుతారో మీది మాటలకే ఇడిచిపెడుతున్నా. మీరే సోంచాయించుర్రి. అవుట్డోర్ సీన్స్ ఉండవు మనకి. సరే
స్వామి, ఎలాంటి సందర్భం అయినా సరే ఆగ్రహం కంటే నిగ్రహం చాలా గొప్పదని, ఎలాంటి కష్టం వచ్చినా అలాగే మెలగాలని నీ ప్రవర్తన మాకు చెప్పినా కూడా నా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసినా వాళ్ళని అనుమానించి జీవితంలో మొదటిసారి వాళ్ళని అందరి ముందు కొట్టి అవమానించాను. నేను చేసిన తప్పుకి నీ ముందు నేనే శిక్ష వేసుకుంటున్నాను. అనయ్య, అనయ్య, ఏం చేస్తున్నావు అనయ్య? ఏంటన్నయ్య ఇది? అయ్యో, ఎందుకు ఇలా చేయగలుచుకుంటున్నావు? ఏంటన్నయ్య ఇది? ఏంటన్నయ్య ఈ పిచ్చి పని? రే, మనం నలుగురం మనుషులం వేరైనా మనసులు ఒక్కటే. అది తెలిసి కూడా ఆవేశంలో మిమ్మల్ని కొట్టాను. మీ శరీరాలకు కాదు, మీ మనసులకు నా వల్ల అయిన గాయం మళ్ళీ ఎప్పటికీ నా నుంచి అలాంటివి జరగకుండా ఉండటానికి గుర్తుగా కాల్చుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకన్నయ్యా. కారణం లేకుండా కూడా మమ్మల్ని కొట్టే అధికారం నీకుంది. నువ్వు చేయి చేసుకున్నావని మేం బతుకున్నంత వరకు మేమెవరం ఫీల్ కావు. కానీ నువ్వు ఇలాంటివి చేస్తేనే మా గుండె తరుక్కుపోతుందన్నయ్య. అన్నయ్య, మా వయసులు పెరిగినా, మేమే స్థాయికి ఎదిగినా, మాకు పెళ్ళైనా, మా పక్కన పెళ్ళాలున్నా, మాకు పిల్లలు పుట్టినా, వీటన్నింటికన్నా ముందు ఎప్పటికైనా మేం నీ తమ్ముళ్ళం అన్నయ్య. దాని తర్వాతే ఏదైనా. మమ్మల్ని కొట్టడమే కాదు, నిజంగా నీ పేరు చెడగొట్టే పని మేమేదైనా చేస్తే చంపే హక్కు కూడా నీకుందన్నయ్య. అసలు నువ్వంటూ లేకపోతే మేమంతా ఎక్కడున్నామన్నయ్య? ఎప్పుడైనా మమ్మల్ని ఒక్క మాట అనాలంటేనే 1కి 100 సార్లు ఆలోచించే నువ్వు మమ్మల్ని కొట్టేంత కోపం వచ్చిందంటే తెలుసో తెలియకో మేమేదో తప్పు చేసే ఉండాలి. మమ్మల్ని క్షమించన్నయ్య. అవునన్నయ్య, మమ్మల్ని క్షమించన్నయ్య. మమ్మల్ని క్షమించన్నయ్య. క్షమించు, మమ్మల్ని క్షమించన్నయ్య. రే, లేవండ్రా, లేవండి. అన్నయ్య, ఇలాంటివి 100 వచ్చినా మన సంబంధాలు దూరం కావు, బంధాలు తెగిపోవు. చివరిదాకా ఇలాగే కలిసి ఉంటామన్నయ్య. మనల్ని ఎవరూ విడదీయలేరన్నయ్య. నిజమేరా, మన అన్నదమ్ములు నలుగురం ఇలాగే కలిసి ఉంటాం, ఎప్పటికీ విడిపోం. అనుబంధం అంటే మీదే, ఏ మమకారమైనా మీ తర్వాతే. సాధారణంగా భార్యాభర్తల మధ్యన 3వ మనిషి దూరడం కష్టం అంటారు. కానీ మీ నలుగురు అన్నదమ్ముల మధ్యలో వ్యక్తే కాదు, గాలి దూరడం కూడా కష్టమే. మీ ముగ్గురు తర్వాత అయినా మీ అన్నయ్య పక్కన నాకు రవ్వంత చోటిస్తారా? మా అన్నయ్య పక్కన స్థానం ఎప్పటికీ మీదే వదినా.
మేమంతా ఈ తల్లి తర్వాతే. మా స్థానం మీ పాదాల దగ్గరే. వీళ్ళ వేషాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. తల్లి లేదు కాబట్టి చంటోడు బెంగ పెట్టుకుని జ్వరం వచ్చి ఉంటుంది. ఆ మాత్రానికే ప్రళయం వచ్చినట్టుగా హంగామా చేసేశారు. తల్లి తండ్రి కూడా అంత చేసేవాళ్ళు కాదేమో. సీతక్క ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి అంత హడావిడి చేశారు. ఈ బాబు పీడ ఎప్పుడు విరగడవుతుందో, మన సమస్య ఎప్పటికి తీరుతుందో. ఈ సమస్య ఎప్పటికీ తీరే అవకాశమే లేదు దాక్షాయిని. నీకెందుకట్లా అనిపిస్తుంది సరస్వతక్క? ఎందుకంటే నాకిప్పుడు 3వ నెల ప్రెగ్నెన్సీ. దాక్షాయిని వాళ్ళు కొన్ని రోజులు బిడ్డొద్దని భార్యాభర్తలిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి మాకంటే ముందు ఎప్పుడో పెళ్ళైన సీతక్కకి ఇప్పటిదాకా ఎందుకు కడుపు రాలేదు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు సరస్వతి? సీతక్క తెలివిగా చేస్తున్న గూడు పుటాని గురించి చెప్తున్నా. గూడు పుటానియా? అదేంది? సీతక్కకి కడుపు రాకపోవడానికి, చంటోణ్ణి ఇంటి నుంచి బయటికి పంపకపోవడానికి ఒక లింక్ ఉంది. బాగా ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వు చెప్పాక నాకిప్పుడు వెలిగింది. అసలు విషయం నాకిప్పుడు అర్థమైంది. నాకైతే ఏం సమజ్గాలే. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. సీతక్కకి ఇన్నాళ్ల దాకా కడుపు రాలేదు అంటే తనకసలు పిల్లలు పుడతారా లేదా అన్న అనుమానం మొదలైనట్టుంది. బిడ్డలు పుట్టరు అన్న అనుమానం సీతక్కకి బలపడింది. అదే అలవాటు చేసుకుంది. బిడ్డలు పుట్టకపోతే గొడ్రాలంటారు కదా దాక్షాయణక్క. అంటే ఇప్పుడు సీతక్క గొడ్రాలా? గొడ్రాలా అని అడుగుతావేంటి చిట్టి? గొడ్రాలే. ఇప్పుడు అర్థమైందా చిట్టి? క్లియర్గా సమజైంది. సీతక్క తెలివైంది కాబట్టి తను గొడ్రాలనే విషయం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది. ధైర్యవంతురాలు కాబట్టి తనకి పిల్లలు పుట్టరు అనే బాధని పంటి కింద నొక్కిపెట్టి బాధని గుండెల్లో దాచిపెట్టింది. మనవాళ్లే తెలియక అక్కడ పెట్టారో బయట వాళ్లే వదిలేసి వెళ్లారో తెలియదు కానీ సీతక్క టైం బాగుండి చంటి బిడ్డ ఇంటికి చేరాడు. ఇంకే ఉంది, సీతక్కకు కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఆ బిడ్డని సొంతం చేసుకోవాలనుకుంటోంది. అందుకే ఆ దరిద్రం వద్దని మనం అడ్డుపడినా సర్ది చెప్పి ఇంట్లోనే ఉంచింది.
బిడ్డని ఇంట్లో ఉంచుడేమిటికి? సీతక్కకి పిల్లలు పుట్టరు కాబట్టి పెంచుకోనికా? ఎగ్జాక్ట్లీ అందు గురించే. ఇంతకీ ఇప్పుడు సీతక్క ఏం చేస్తుందంటావు దాక్షాయణి? అసలు విషయం నువ్వే చెప్పి నీకే తెలియకపోతే ఎలా సరస్వతి? సింపుల్. సీతక్క బావగారు కలిసి కొన్నాళ్లు బిడ్డ అయిన వాళ్ళ కోసం వెతికినట్టుగా నాటకం ఆడతారు. ఆ నాటకం రక్తి కట్టాక కొత్త స్క్రీన్ ప్లే స్టార్ట్ చేస్తారు. కొత్త స్క్రీన్ ప్లేనా? గదేందక్క? ఏముంది, చంటోడి కన్నవాళ్ళు లేరు కాబట్టి వాణ్ణి అనాథన చేయడం ఇష్టం లేక పెద్ద మనసు చేసుకొని మా దంపతులిద్దరం బాబుని దత్తత తీసుకుంటున్నామని ఏదో పెద్ద త్యాగం చేసినట్టు వాళ్ళ నిర్ణయాన్ని చెప్తారు. ఊరి జనం గొర్రెల్లా దాన్ని నిజమని నమ్మి సీతారాములిద్దరూ దేవుళ్ళు, గొప్పవాళ్లు, త్యాగమూర్తులని పొగుడుతారు. వీడున్నాడు కాబట్టి ఇక మేం మరో బిడ్డని కనము అని చెప్పి సీతక్క గొడ్రాలు అనే నిజాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా మరుగున పడేలా చేస్తుంది.